అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశంలో కొన్ని రోజులుగా ఎక్కువగా వినపడుతున్న పదం నీట్ పేపర్ లీకేజ్. ఒక నీట్ అనే కాదండి, యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా అనేక పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజ్ అవ్వడం గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. అసలు దీనికి కారణం ఎవరు? ప్రశ్నపత్రాలు లీక్ అయితే జరిగే నష్టం ఏంటి? ఒకసారి ఆలోచించేద్దాం. అదే మొదటగా అసలు పేపర్ లీకేజ్కి కారణాలు ఎవరు అని ఆలోచన చేస్తే, ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ ప్రతి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ కలిపి 3-4 సెట్లు ప్రశ్నపత్రాలు రెడీ చేస్తారు. అలా రెడీ చేసిన వాటిని ఏదో ఒకటి ఫైనల్ చేసి, ప్రశ్నపత్రం పలానా డేట్ని ఎగ్జామ్ పెడతాం కాబట్టి ఆ రోజుకి అది ఫైనల్ చేసి ఉంచుతారు. ఇన్ కేసు ఎగ్జామ్కి ముందే ఏదైనా ప్రశ్నపత్రం లీకేజ్ ఇలాంటివి ఏమైనా జరిగితే అది ఆపేసి ఇంకోటి ప్రవేశపెడతారు రెడీగా ఉన్న సెట్లో. ఇలా కొంతమందికి పేపర్ లీక్ అవ్వడానికి కారణం ఆ కమిటీలో ఉన్న కొంతమంది మెంబర్స్ మాత్రమే. వాళ్ళు డబ్బు కోసమో, అధికారం కోసమో, లేతే భయంతోనో కొంతమందికి ఈ పేపర్లో ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు ముందుగానే తెలియజేస్తారు. దానివల్ల స్టూడెంట్స్ చాలామంది నష్టపోతున్నారు. అసలు వాళ్ళ చేత అలా చేయించేది ఎవరు? వాళ్ళకి అధికారం ఆశ చూపో, డబ్బు ఆశ చూపో, లేకపోతే భయం చూపించో వాళ్ళ చేత అలా చేయించేది ఎవరు? నేనైతే బలంగా నమ్ముతున్నాను, రాజకీయ నాయకులు. దీనికి కారణం ముఖ్యంగా రాజకీయ నాయకులు. పేపర్ లీకేజ్కి కారణం రాజకీయ నాయకులని నేను ఎందుకు అంటున్నా అంటే, కొంతమంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న ఆఫీసర్సు, అలాగే ఎక్కువ డబ్బున్న బిజినెస్ మ్యాన్స్, వాళ్ళ పిల్లలు అనుకున్న రంగంలో రాణించలేకపోయినప్పుడు ఆ రంగంలో ప్రవేశ పరీక్షల్లో కానీ లేకపోతే ఇలాంటి ప్రశ్నపత్రాలను అధికార దుర్వినియోగం చేసి కానీ లేకపోతే డబ్బు దుర్వినియోగం చేసి కానీ ఈ ప్రశ్నపత్రాలు లీక్ చేసి వాళ్ళ పిల్లల కోసం, ఆ కొంతమంది కోసం ఈ ప్రశ్నపత్రాలని తెలుసుకుంటారు. అలా దొంగతనంగా పేపర్ లీక్ చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయేది కామన్ స్టూడెంట్స్. దాని తర్వాత ఒకవేళ లీక్ అయిన తర్వాత దొరికితే ఆ కమిటీలో లీక్ చేసిన వాళ్ళు మాత్రమే, కానీ చేయించిన వారు మాత్రం బాగానే ఉంటారు. అసలు చదువుకి, ఎగ్జామ్స్కి, ఉద్యోగాలకి న్యాయం చేయడానికి న్యాయస్థానంలోనైనా రాజకీయ నాయకులు ప్రమేయం ఉండకూడదు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో ప్రతి విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేని ఏ విషయమైనా కానీ జరగట్లేదు. ఏ డిపార్ట్మెంటు సరిగా వర్క్ చేయట్లేదు. ప్రతి దానికి రాజకీయ నాయకులు ప్రమేయమే. అలా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయితే వచ్చే నష్టాలు చూద్దాం. లీక్ అయితే లీక్ అవనివ్వండి, కొంతమంది స్టూడెంట్స్కి 10 మందికో 15 మందికో లీక్ అవుతుంది వదిలేస్తే, అసలు పేపర్ లీక్ అవ్వడం వల్ల పేపర్ అనేది, ఎగ్జామ్ అనేది ఎందుకు పెడతాడు? వాడికి ఆ అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం పెడతారు. ఆ అర్హత వీడు దొంగతనంగా సాధిస్తే అర్హత లేని వాడికి అర్హత ఇచ్చినట్టే, అర్హత ఉన్నవాడికి అర్హత కోల్పోయినట్టే. లేని వాడికి అర్హత ఇవ్వడం వల్ల ఏదైతే డబ్బు ఖర్చు పెట్టాడో ఆ డబ్బు సంపాదించుకోవడం కోసమే వాడు ప్రయత్నిస్తాడు. అర్హత లేకుండా వాడికి అర్హత కల్పించినప్పుడు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ సైడ్ ఉన్న ఆ వ్యవస్థ అంతా నష్టపోతుంది. అలాగే అర్హత ఉన్నవారికి వెనక తోసేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎంత చదివినా ఏం లాభం అనేసి బాధపడి చెడుతోవ పడతారు. చెడుతోవ పట్టడం వల్ల దానికి కారణం మళ్ళీ ఇదే అవుతుంది. మంచి తోవలో నడిచేవారిని చెడు తోవలో పట్టించడానికి ఇది ఒక కారణం. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ, చదువుకునే యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కానీ, ఉద్యోగాల నియామకాల్లో కానీ, ఉద్యోగాల బదిలీల్లో కానీ, న్యాయస్థానంలో తీర్పుల్లో కానీ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఉంటేనే అది సక్రమంగా జరుగుతాయి. ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.